హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఎంతో రుచికరమైన చేపల వేపుడు ఎలా చేయాలో చూద్దామా. నేను 1 కిలో ఫిష్ తీసుకున్నాను. అవి బాగా కడిగి పెట్టుకున్నాను. దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, కారం 2 స్పూన్స్, సాల్ట్ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ 1.5 స్పూన్, జీరా పౌడర్ జీలకర్ర పొడి 1 స్పూన్, ఫిష్ మసాలా 2 స్పూన్స్. ఫిష్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ ఇంట్లో చేసుకునేవే, హోమ్ మేడ్. ఆ తర్వాత కర్డ్ వేసుకోండి. కర్డ్ అయితే 5 స్పూన్స్ వేసుకున్నాను. కర్డ్ 5 స్పూన్స్ వేసుకొని అది బాగా కలపండి. మనకు అది కొంచెం థిక్గా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం లూజ్ అవుతుంది, మనకి ఫిష్కి పట్టించడానికి ఈజీగా ఉంటుంది. సో కొంచెం వాటర్ వేసుకుంటే అది బాగా పలుచగా అవుతుంది. మనకి అది ఫిష్కి బాగా పట్టించండి మిశ్రమాన్ని అంతా బాగా. అది అది మ్యారినేట్ చేస్తే లోపలికి కూడా బాగుంటుంది. ఫిష్ బాగా ఫ్రై అవుతుంది, పచ్చిదనం ఏం లేకుండా ఉంటుందన్నమాట. సో బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఒక 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేయండి ఫిష్ని. ఒక సింపుల్ టిప్ చెప్తాను మీకు. ఫిష్ స్మెల్ రాకుండా, జిగురుగా ఉంటుంది కదా, అది ఏది లేకుండా ఉండాలంటే మనం ఫిష్ క్లీన్ చేసేటప్పుడు మనం కొంచెం శనగపిండి, పెరుగు వేసుకోండి. అప్పుడు స్మెల్ రాదు. ఈ మ్యారినేట్ అయిన ఫిష్ని తీసుకొని చక్కగా ఆయిల్ వేసుకొని అందులో వేసుకోండి. కొంచెం స్లోగా వేసుకోండి, ఆయిల్ బయటికి చిమ్మకుండా ఉంటుంది. నేను ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. టర్న్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. అటు ఇటు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. కొంచెం సమానంగా అంతా లోపల బయట అంతా ఒకేలా ఈవెన్గా అవుతుంది మనకి. తర్వాత 2 ఆనియన్స్, 1 టమాటా, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని అది మిక్సీ పట్టుకున్నాను. ఆ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. మనకి ఇది వేసినప్పుడు ఏంటంటే ఓన్లీ ఫ్రై అయితే ఇందాక అలా చేసిన ముక్కలు మనం ఆయిల్లో వేసుకుని తీసేసుకోవచ్చు. బట్ కొంచెం మనం రైస్లో కలుపుకోవడానికి అది బాగుండాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చు. లేదు మాకు అంతే అంటే అలా తీసి కూడా తినేయచ్చు, అది మీ ఇష్టం. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. 2 స్పూన్స్ వేసి బాగా కలపండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిదనం లేకుండా చూసుకోండి. పచ్చిదనం ఉంటే అసలు బాగోదు. సో బాగా ఫ్రై చేసుకోండి. ఇది కూడా మనకి కొంచెం బాగుండాలంటే కొంచెం పసుపు, దీంట్లో కూడా కొంచెం కారం వేసుకోండి. 1 స్పూన్ వరకు కారం వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మరి ఇది చప్పగా ఉంటుంది కదా, సో దీంట్లో సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన అనేది లేకుండా పోతుందంతా. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఫిష్, అవి తీసి ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ చక్కగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫిష్ ముక్కలన్నీ వేసేసాక మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ కాసేపు ఉండి టర్న్ చేసుకోండి. ముక్కలు అటు ఇటు కూడా పడతాయి అన్నమాట. ఫిష్కి ఆనియన్ పేస్ట్ అంతా పడుతుంది. సో మనకి రైస్లోకి బాగా కలుస్తుంది అన్నమాట. సో ఇలా కలుపుకున్నాక, ఇలా మనం టర్న్ చేసుకున్నాక అవి వేగాక ఒక 5 మినిట్స్లో వేగిపోతుంది. ఓకే, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూసారు కదా చూడ్డానికి. ఈ ఫిష్ ఫ్రై మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.